మోడీకి బాబు దగ్గరవుతున్నారా అంటే అవుననే అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో బాబుకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని మోడీ ఇప్పుడు తరచూ చంద్రబాబు నాయుడుతో భేటీ అయి చాలా క్లోజ్గా మాట్లాడుతున్నారట. ఈ బంధం బలపడటానికి గల కారణాలేంటి? బాబు దగ్గర ఉన్న బలాన్ని మోడీ లాక్కోవడానికేనా? ఆ వివరాలేంటో మీరే చూడండి. ఎన్డీఏ పక్షాలకు చెందిన పార్టీ సమావేశం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ప్రధాని మోడీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్య నడిచిన మాటలు, క్లోజ్ గా మూవ్ అవుతున్న విషయాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. అటు స్వపక్షంలోనూ ఇటు ప్రతిపక్షంలోనూ ఇబ్బందులకు గురి అవుతున్న చంద్రబాబుకు ప్రధాని మోడీ తరచూ మాట్లాడుతున్న వైనం అందరి దృష్టిలోనూ ప్రత్యేకంగా రిజిస్టర్ అయింది. అయితే వీరిద్దరి మధ్య జరిగిన చర్చల సారాంశం ఏమిటన్నది మాత్రం బయటకు రాలేదు. కానీ ఎన్డీఏ సమావేశంలో మోడీ చెవిలో బాబు చెవిలో మోడీ తెగ గుసగుసలాడేసుకున్నారు. 33 పార్టీ అగ్రనేతలు పాల్గొన్న ఈ సమావేశంలో ప్రధాని మోడీకి ఒకవైపున బీజేపీ చీఫ్ అమిత్ షా కూర్చుంటే మరోపక్క ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూర్చోవడం విశేషం. 3 ఏళ్ల వార్షికోత్సవంపై చర్చించడంతో పాటు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై కూడా కసరత్తు జరిగినట్లుగా తెలుస్తుంది. 3 ఏళ్ల తమ ప్రభుత్వం సాధించిన విజయాలపై ప్రధాని మోడీ ప్రజెంటేషన్ తర్వాత ఇచ్చిన విందులో ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, కేంద్ర మంత్రి రాజ్నాథ్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకే టేబుల్ దగ్గర కూర్చున్నారు. సమావేశంలో చర్చించిన అంశాల్ని విలేకరులతో చెప్పేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనూ కేంద్ర మంత్రి జైట్లీ, చంద్రబాబులు ఇద్దరు మాత్రమే వచ్చారు. ఇక విందు చేస్తున్న వేళ చంద్రబాబును ప్రధాని మోడీ పక్కకు తీసుకెళ్లి కాసేపు ఏకాంతంగా చర్చించడం కూడా కనిపించింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిపై చంద్రబాబు వ్యక్తిగత అభిప్రాయం తెలుసుకోవటానికే ఇదంతా అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే చివర్లోనూ చంద్రబాబును వీడ్కోలు పలికే విషయంలోనూ మోడీ కాస్త ప్రాధాన్యత ఇచ్చినట్లుగా చెప్పవచ్చు. కొంత దూరం చంద్రబాబుతో నడిచి ఆయన్ను సాగనంపారు. నిజమే, తానా అంటే తందానా అంటూ రాష్ట్ర ప్రయోజనాల్ని పనంగా పెట్టే చంద్రబాబు నాయుడు లాంటి వారితో మోడీ లాంటి రాజకీయ నేత క్లోజ్గా ఎందుకు ఉండరు? తమకు నచ్చినట్లుగా, తమకు తోచినట్లుగా వ్యవహరించాలంటే ఓకే అనేసే బాబుకు మోడీ ప్రాధాన్యత ఎందుకు ఇవ్వరు మరి? హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.